Hi, this is Naga Chaitanya. You're watching me on India Glitz. Very hi to all of you. దోచే రెస్పాన్స్ చాలా బాగుందండి. ఆడియన్స్ మెయిన్ ఏం ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. పోసాని గారు, బ్రహ్మానందం గారు ప్రెడామినెంట్గా వాళ్ళే క్యారీ చేస్తారు క్లైమాక్స్. సో ఆ పోర్షన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో. అంటే నేను స్టార్టింగ్ నుంచి నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ ఒక కార్న్ ఫిల్మ్ అటెంప్ట్ చేయాలని ఒక చిన్న ఎయిమ్. అదే కాకుండా ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ కార్న్ ఫిల్మ్స్ వైల్ గ్రోయింగ్ అప్. సో ఆఫ్టర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ ఇట్ వాజ్ అ స్మాల్ డ్రీమ్, అంటే తప్పకుండా ఏదో ఒక టైంలో ఒక కార్న్ సినిమా చేయాలని. స్వామి రారా చూశాక ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఇట్స్ ద రైట్ టైమ్ టు అటెంప్ట్ అ కార్న్ ఫిల్మ్. ఎందుకంటే ఆడియన్స్లో ఒక చిన్న ట్రాన్సిషన్ ఉంది అండ్ ఆల్సో కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ దే ఆర్ యాక్సెప్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూ scripts. So that's when I met Sudhir and I said, నీ స్టైల్లో నీ జానర్లో ఒక సినిమా చేయాలని ఉంది యాజ్ అన్ యాక్టర్, బికాస్ I have never attempted something like this. I think it'll be very fresh for me. So అలా జర్నీ స్టార్ట్ అయింది, దోచే జర్నీ. స్టైలింగ్ విషయంకి వస్తే క్రెడిట్ నా డిజైనర్ నీరజ, సుధీర్ అండ్ డిఓపి రిచర్డ్కి ఇవ్వాలండి. కూర్చొని ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేసి క్యారెక్టర్కి ఎలాంటి స్టైల్ డిజైన్ చేయాలో దే కేమ్ టు అ కన్క్లూజన్. ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే దే హెడ్ మెటప్ అండ్ రెఫరెన్సెస్ నాకు ఇచ్చి టాటూ నుంచి అయినా, హెయిర్ స్టైల్ నుంచి అయినా, కాస్ట్యూమ్స్ నుంచి అయినా ప్రతి విషయంలో దే హెడ్ కంప్లీట్లీ ఫిక్స్ ద స్టైల్ బిఫోర్ వి స్టార్ట్ షూటింగ్ ఇట్స్. డెఫినెట్గా కొత్త టాలెంట్తో చేయటం అనేది నానిచ్చిన ఇన్స్పిరేషనే అండి. అదే కాకుండా నాకు పర్సనల్గా ఏంటంటే డైరెక్టర్ 2 సినిమాలు చేశాడా, 10 సినిమాలు చేశాడా అవన్నీ చూసుకోను. నాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు చెప్పే స్క్రిప్ట్లో కంటెంట్ ఏముంది, అది ఎంత కన్విన్సింగ్ ఉందని, ఈ ఫ్యాక్టర్సే మెయిన్గా చూసుకుంటాను. ఫిట్నెస్ ఫ్రీక్ కాదు, కానీ ఫిట్నెస్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా లైఫ్లో ఇట్స్ టాప్ ప్రయారిటీ. ఫిట్నెస్ అనేది జిమ్కి వెళ్ళటం కాదు, బట్ ఇట్స్ జస్ట్ నాట్ గోయింగ్ టు ద జిమ్, బట్ మోర్ అబౌట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఐ ఫీల్ ఫిట్నెస్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ కంప్లీట్ లైఫ్ స్టైల్. ఒక డైరెక్టర్ అలాంటి స్క్రిప్ట్ రాస్తే తప్పకుండా చేస్తానండి. యా, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నేనే నమ్మలేకపోయాను. ఇన్ఫ్యాక్ట్ రెడ్ బుల్ అప్రోచ్ అయ్యి డేవిడ్ కూల్తాడ్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తా అని అడిగినప్పుడే నేనే నమ్మలేకపోయాను. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాదు. ఇన్ఫ్యాక్ట్ వైవా హర్ష నేను తన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చూసి సుధీర్కి చెప్పాను తప్పకుండా మన సినిమాలో పెట్టుకోవాలని, బికాజ్ ఐ ఫెల్ట్ హిజ్ కామెడీ వాజ్ వెరీ ఫ్రెష్, వాజ్ వెరీ న్యూ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో తను ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ స్పాంటేనియస్. సీన్కి అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఏదో ఒక ఇంప్రూవైజేషన్ చేస్తూనే ఉంటాడు. సో అవన్నీ చూసి సుధీర్ అండ్ ఐ ఫెల్ట్ తను తప్పకుండా మన సినిమాలో ఉండాలని. అంటే ఈ సినిమాలో సాంగ్స్కి స్కోప్ ఉంది కాబట్టి, అలాంటి జానర్ కాబట్టి డాన్సెస్ మీద ఎక్కువ కేర్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్ సాంగ్లో అయినా, ఐటమ్ సాంగ్లో అయినా ఈ సినిమాలో ఆ స్పేస్ ఉన్నింది టు ఇంక్లూడ్ దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. సో ఆ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకొని చేసాం. తప్పకుండా అండి. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ అలాంటి జానర్స్ కోసమే ఎదుగుతున్నాను. సో అలాంటి స్క్రిప్ట్ సెట్ అయిన తర్వాత డెఫినెట్లీ దట్ విల్ బీ మై నెక్స్ట్ అటెంప్ట్. క్రిటిసిజం అనేది ఎప్పుడు ఒక యాక్టర్కి అది పాజిటివ్గానే తీసుకోవాలండి. క్రిటిసిజం ఉంటేనే, ఆ క్రిటిసిజం మనం యాక్సెప్ట్ చేస్తేనే ఒక యాక్టర్కి ఒక గ్రోత్ ఉంటుంది అండ్ యాక్టర్కి గ్రోత్ లేకపోతే కెరియర్లో ఆ రన్ ఉండదు. సో ఐ ఫీల్ క్రిటిసిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. లేదు, అట్లా ఏం లేదు. అది కంప్లీట్లీ హిజ్ సోలో ఫిల్మ్.
Kriti Sanon is a fantastic actor. In fact, తనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే తన డెడికేషన్. వన్ సినిమా చూశాక నేను సుధీర్ కృతిని కలిసి వి డిడ్ అ స్మాల్ ఫోటోషూట్ చేశాక వీ డిసైడెడ్ షీ విల్ బీ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్. ఎందుకంటే ఈ దోచేలో తన క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక చిన్న టామ్ బాయ్, వెరీ డామినెంట్, అక్కడిక్కడ పంచ్ డైలాగులు వేస్తూ ఉంటాయి. అండ్ షీ వాజ్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్ స్క్రీన్ టెస్ట్ చేశాక. అదే కాకుండా షీఈ్ వెరీ గ్లామరస్, షీఈ్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మర్. సో షీ వాజ్ ద బెస్ట్ ప్యాకేజ్. స్పెసిఫిక్గా అడ్వైజ్ అనేది అట్లా ఏమి ఇవ్వనండి. మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటుంది రిలేషన్షిప్. సో వీ కీప్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. కలిసి సినిమాలు చూస్తాం, కలిసి కొన్ని సినిమాల గురించి మాట్లాడతాం. సో స్పెసిఫిక్గా అడ్వైజ్ అనేది అట్లా ఏం లేదు. జస్ట్ రెగ్యులర్ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ లాగే ఉంటుంది. అంటే ఒక యూనిక్ సబ్జెక్ట్ దొరికినప్పుడు తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు మనం లాంటి యూనిక్ సబ్జెక్ట్ మన వైపు వస్తే డెఫినెట్లీ వీ విల్ అటెంప్ట్ టు రెగ్యులర్ బ్రదర్ రిలేషన్షిప్ పెట్టుకొని అట్లా సినిమా చేయడం ఇంట్రెస్ట్ లేదు. వీ వాంట్ టు డూ సంథింగ్ యూనిక్. చాలా సంతోషంగా ఉంది అది ఆయన చెప్పినప్పుడు. ఎందుకంటే నా ఏం అనేది అదే, సినిమాకి ఏదో కొత్తగా ట్రై చేయాలి, సంథింగ్ యూనిక్ ఇంట్రడ్యూస్ చేయాలని. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఈ నోటిస్డ్ ఇట్ అండ్ ఈజ్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మీ. సో చాలా సంతోషంగా ఉంది ఆ రోజు. ప్రస్తుతానికైతే లేదు. Definitely. I feel YouTube ద్వారా అండ్ అదర్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. I think they are the future and also lot of hidden talent over there. If we are able to extract that talent, it will be fantastic. ఇప్పుడిప్పుడే మొన్నే ట్విట్టర్ జాయిన్ అయ్యాను, ఫేస్బుక్ ఫ్యాన్స్ అకౌంట్ ఓపెన్ చేశాను. పర్సనల్లీ ఆ రూట్లో నేను కొంచెం వీక్, బట్ ఐ బిన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఇవాళ ఉన్న జనరేషన్కి, యూత్కి సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజులో న్యూస్ పేపర్ల కన్నా, బుక్స్, మ్యాగజైన్స్ కన్నా చాలామంది సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతున్నారు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ టు రీచ్ అవుట్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆన్ దట్. ప్రస్తుతానికైతే స్క్రిప్టింగ్ ఫేజ్లో ఉన్నాయండి. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. మేబీ 1-2 వీక్స్లో కన్ఫర్మ్ అయిపోతుంది. Hi everyone, this is Naga Chaitanya. You're watching me on India Glitz. Please go watch Doche in a theatre near you. Piracy matra encourage cheyamakandi. Please go. Doche is a fun, entertaining film, especially last half an hour climax meer chaala baga enjoy chestaru. It's a new kind of film for Telugu cinema. Go with your family and enjoy it in a theatre. Thank you.